ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాటుగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయినా ఇప్పుడు ఇంకా 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 చూపాలి, ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది దీని సంగతిగా. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఇక సరిపోయింది ఇది, ఇంకా చెప్పాలా? ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇలా మనందరం కూడా విన్నాం, పేపర్లలో చదివాం. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే దీదీ ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేస్తే ఫలితాలు తారుమారైనాయి. అస్సాంలో లక్షల ఓట్లు తీస్తే ఫలితాలు తారుమారైనాయని మనం వింటా ఉన్నాం. మరి మనం కూడా అట్లా అయిదామా? అలర్ట్గా ఉండి, యాక్టివ్గా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామా అన్న దానికే ఈ ఎస్ఐఆర్ మీటింగ్. ఏంటి ఎస్ఐఆర్ ఏంది? నేను భయపడేది కూడా ఏమీ లేదు, సింపుల్. ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్లు మీకు ఇంటింటికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్. ఎవరు ఇస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణం అయితే మన ఆర్పీలు, మెప్మాలో ఉండేటువంటి ఆర్పీలు ప్రతి ఇంటికి 2 ఫాములు తెచ్చిస్తారు. ఇలా పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఎడం వైపు ఒక కాలం ఉంది, కుడివైపు ఒక కాలం ఉంది. ఏంటి 2 ఎందుకున్నాయి అంటే 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపాలి, 2002లో ఓటు లేని వాళ్ళు ఈ కుడివైపు అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఎందుకు మరి అసలు ఈ 2002 ఎందుకు వచ్చింది? ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరపాలని నిర్ణయించింది. పోయినసారి 2002లో జరిగింది. ఇది 2002లో ఎస్ఐఆర్ జరిగింది. అందువల్ల 2002లో ఎస్ఐఆర్లో నీ ఓటు ఉన్నదంటే నువ్వు బరాబరే అని చెప్పి ఎక్కువ ఆలోచించకుండా సీదా ఓటు ఓకే చేస్తారు. అందుకోసం ఆ 2002లో ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపవలను. మరి కుడివైపు ఏంది? ఇప్పుడు 2002లో పుట్టిన పిల్లగాడు ఇవాళ 2026 అంటే 24 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయనకు కూడా ఓటు హక్కు వచ్చింది కదా, మరి అప్పుడు ఓటు ఉండదు కదా. అప్పుడు అటువంటి వాళ్ళము ఈ కుడివైపు నింపుతాం. నింపి 2002లో వాళ్ళ నాయనకు ఓటు ఉంటుంది కదా, నాయనకో నాయనమ్మకో అమ్మకో తాతకో ఎవరికో ఒకరికి ఉంటుంది కదా, వాళ్ళ వివరాలు, తన వివరాలన్నీ నింపుతూ కింద మా నాయనకు ఓటు ఉండే 2002లో, మా నాయనమ్మకు ఉండే, మా తాతకు ఉండే, మా అమ్మకు ఉండే, ఎవరిలో ఒకరిది ఆ లింకు రాసేస్తే కుడివైపు నింపితే అది ఓకే అయిపోతుంది. 2002లో ఓటు ఉంటే ఓన్లీ ఎడం వైపే నింపుతాం. 2002లో లేకపోతే కుడివైపు నింపి ఎవరన్నా నీ కుటుంబ సభ్యుడితో నీ లింక్ చూపియాలి. అంటే నాయనదో నాయనమ్మదో తాతదో అమ్మదో ఎవరిదన్నా ఒక లింకు, అన్నదో లింకు చూపిస్తే దాంతో ఓటు ఓకే అయిపోతుంది. ఈ రకంగా ఈ అప్లికేషన్ ఫామ్ పెద్ద జటిలం కాదు, ఇది నింపాలి. అయితే కొన్ని ప్రశ్నలు వస్తాయి. అరే భయ్, నేను మొన్ననే ఓటేస్తే మున్సిపాలిటీలో సంగారెడ్డిలో నా ఓటు ఎవరు తీసేస్తాడు? 3 నెలల కిందనే ఓటెత్తి నేను నింపపో అంటాడు. కానీ ఎస్ఐఆర్ ఏంటంటే డేంజరు. నువ్వు 3 నెలల కింద మొన్న ఓటేసినా ఈ ఫామ్ నింపి ఇవ్వకపోతే నీ ఓటు ఉండదు. ఖచ్చితంగా ఈ ఫామ్ నింపాల్సిందే.
నువ్వు 30 సార్లు ఓటేసినా 3 నెలల కింద ఓటేసినా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ దరఖాస్తు ఫామ్ నింపితేనే నీ ఓటు కొనసాగుతుంది, లేదంటే నీకు ఓటు హక్కు ఉండదు. ఇది అర్థమయ్యేటట్టుగా ఓటర్లకు మనం వివరించాలి. మీరందరు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఉన్నారు. ఏంటి బూత్ లెవెల్ ఏజెంట్లు మీ బాధ్యత ఏంది? అరే మన గవర్నమెంట్ లేదు కదా, వాళ్ళు రానిస్తారా? మరి ఢిల్లీలో బీజేపీ ఉండే, ఈడ కాంగ్రెస్ ఉండే, మరి మనం రానిస్తారా? బరాబర్ రానియాలి. ఇది ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఇంటింటికి పోవచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి మీరు ఇంటింటికి వెళ్ళవచ్చును. ఎవరైనా ఓటర్కు అర్థం కాకపోతే మీరు సహాయం అప్లికేషన్ ఫామ్ నింపడంలో కూడా మీరు సహకారం అందించవచ్చును. అందువల్ల మీ రైట్ ఇది. ఇట్స్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా భారత రాజ్యాంగము, కేంద్ర ఎన్నికల కమిషన్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ను నియమించుకునేటువంటి అవకాశం కల్పించింది. అందుకే మీరు బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. ఆఫీసర్ గొప్పనా ఏజెంట్ గొప్పనా? ఏజెంటే గొప్ప. నువ్వు సంతకం పెట్టకుండా ఆ డ్రాఫ్ట్ లిస్టు పబ్లిష్ కాదు. ఫైనల్గా నువ్వు సంతకం పెడితేనే అది డ్రాఫ్ట్ లిస్టు ఆగస్టు 1వ తేదీన పబ్లిష్ అవుతుంది. ఫైనల్లీ యూ హ్యావ్ టు అప్రూవ్ ద లిస్ట్. అందువల్ల మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే మన ఓట్లు అంత భద్రంగా ఉంటాయి. మీరెవరు? కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యులు, చింతా ప్రభాకర్ గారి అభిమానులు, ఇక్కడ ఉండే నాయకుల కుటుంబ సభ్యులు, మీ అభిమానులు, సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, మీ అందరి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మీ వాళ్ళందరి ఓట్లు పోకుండా అప్లికేషన్లు నింపి మనం ఇప్పించేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మైనార్టీస్లో కొంత భయం ఉంది, మా ఓట్లు తీసేస్తారేమో. ఇందులో మైనార్టీ లేదు, మెజార్టీ లేదు. దరఖాస్తు భరో, आपका वोट बराबर रहेगा, कोई भी नहीं निकाल सकता. दरखास्त भरना आपका जिम्मेदारी है, पूरा डिटेल्स देना आपका जिम्मेदारी है. कोई भी आपका वोट नहीं निकाल सकते. कैसा निकालते हम देखेंगे. आप कोई चिंता मत करिए, आप कोई चिंता मत करिए. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా పద్ధతి మనం దరఖాస్తు నింపకపోతే ఓటు పోతుంది. అది మెజారిటీయా మైనారిటీయా ఎవరిదైనా పోతుంది. నింపాలి అప్లికేషన్. మరి అప్లికేషన్ నింపేటప్పుడు సిరిగిపోయింది, అప్లికేషన్ పోయింది, లేదా జిరాక్స్ చేసి నింపుతా అంటే నడవది. ప్రతి అప్లికేషన్ మీద కూడా ఒక కోడ్ ఉంటుంది. అందువల్ల ఇచ్చిన దరఖాస్తే నింపాలి తప్ప ఇది పోయింది నేను పక్కన జిరాక్స్ తెచ్చుకొని దాంట్లో నింపుతా అంటే నడవదు. అది దరఖాస్తులు పోడగొట్టుకోవద్దు, చాలా భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా రాసేటప్పుడు తప్పు పోతే కూడా వైట్నర్ పెట్టి తెల్ల ఇంకు పెట్టి దాని మీద మళ్ళీ రాయొచ్చు. రెండు ఉంటాయి కదా, ఒకటి నీ దగ్గర ఉంచుకోవాలి, ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. నీ దగ్గరది ఖరాబ్ అయినా వాళ్ళకి రాసేది బరాబర్ రాసి ఇచ్చేస్తే అయిపోతుంది. అంతే తప్ప ఇక ఏదైనా ఎక్సెప్షన్ జనరల్గా మళ్ళీ దరఖాస్తులు ఇయ్యరు. ఇక అది ఏదైనా ఇల్లు కాలిపోయిందనో ఏదైనా సరి అయినటువంటి కారణం చూపి తప్పనిసరి పరిస్థితుల్లో పోయిందంటే మళ్ళీ అదే కోడుతోని నీకు ఇంకో దరఖాస్తు ఇవ్వాలంటే మీ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వస్తుంది. అంత ఈజీగా రాదు. అందువల్ల మీరు దరఖాస్తులు భద్రంగా పెట్టుకోవాలి. వాటిని నింపి ఎంత వీలైతే అంత తొందరగా తిరిగి మన బూత్ లెవెల్ ఆఫీసర్కు ఇచ్చేయాలి. ఒక బూత్ అంటే ఎన్ని ఓట్లుంటాయి? 600, 700, 800 ఓట్లుంటాయి. 800 ఓట్లుంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇంటికి 4 వేసుకున్న 200 ఇండ్లు ఉంటాయి. అంతే కదా. 200 ఇండ్లు మనకు నెల రోజులు టైం ఉంది. ఇలా 3 తారీఖు అయిపోయింది, ఆల్రెడీ 8 రోజులు. 25 తారీఖు లాస్ట్, జూలై 25 లాస్ట్ డేట్. జూలై 25లోగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇవ్వాలి. మీరేమనుకుంటారు? అరే లగ్గాలు ఉన్నాయి, పెళ్లిళ్ళ సీజన్ ఉంది, మెల్లగా చేద్దాం. ఇవాళ 3 తారీఖు కదా, ఇంకా 22 రోజులు ఉన్నది. మెల్లగా చేద్దాం అంటే లాస్ట్కి ఆగమవుతుంది. జపన చేద్దాం తొందరగా మన పని ఖతం పట్టుకుందాం అన్నట్టు పని చేయాలి తప్ప 25 తారీఖు ఇంకా టైం ఉన్నది అంటే ఆగమవుతుంది. అందువల్ల బూత్ లెవెల్ ఏజెంట్లు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, సిట్టింగ్ కౌన్సిలర్లు మీరు చొరవ చూపి తొందరగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇచ్చినట్టయితే మన పార్టీ రేపు బలంగా ఉంటుంది. సపోజ్ మా బుచ్చిరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు,
నేను సిడిసి చైర్మన్ జిల్లా అధ్యక్షుడిని ఉంటే వెనకట నా ఓటు ఎవరు తీసేస్తారంటే తీసేస్తారు, నువ్వు అప్లికేషన్ నింపకపోతే తీసేస్తారు. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు కూడా ఆయన నింపాలి. ఇప్పుడు ఇంకో బుచ్చిరెడ్డి కొడుకు హైదరాబాద్లో నౌకరీ చేస్తుండే, ఇడు ఉంటలేడు, ఆయనకు కూడా ఓటు వచ్చింది, పెద్దోడు అయిండు. మరి ఏం చేయాలి? బుచ్చిరెడ్డి కొడుకు రాకపోతే మరి ఆ ఓటు ఉంటుందా పోతుందా? దీంట్లో ఒక అవకాశం ఉంది. మీ పిల్లలు ఎవరైనా బెంగళూరులోనో చెన్నైలోనో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో దుబాయ్లోనో అమెరికాలోనో వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉంటే కొడుకు ఏం చేయొచ్చు అంటే ఈ కుడివైపు, ఎడం వైపు కాకుండా కుడివైపు బుచ్చిరెడ్డి గారు ఆయన కొడుకు వివరాలన్నీ నింపి కింద బుచ్చిరెడ్డి సంతకం పెట్టి తండ్రి అని బ్రాకెట్లో రాస్తే కొడుకు ఓటు కూడా టిక్ అయిపోతుంది. అర్థమైందా? సపోజ్ ఒక ఆడామ ఉంది, వాళ్ళ భర్త దుబాయ్లోనో సౌత్ ఆఫ్రికాలోనో లండన్లోనో అమెరికాలోనో ఉద్యోగం చేస్తుండే, ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె భర్త వివరాలన్నీ రాసి కింద సంతకం పెట్టి భార్య అంటే భర్త ఓటు కూడా టిక్ అయిపోతుంది. సో అట్ల వల్ల మనిషి లేకపోయినా ఇంటి యజమాని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లి కానీ భర్త కానీ తండ్రి కానీ వాళ్ళు వివరాలు రాసి నింపినట్టయితే ఆ ఓటు కూడా ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా చాలా జాగ్రత్తగా మీరు మంచిగా పనిచేసుకుంటే ఓట్లు ఎక్కడా పోవు. అయితే జనరల్ ఇప్పుడు సంగారెడ్డి ఉన్నది,